జై శ్రీరామ్ అండి అందరికీ. సో ఈవిడ మళ్ళీ మొదలు పెట్టేసిందనమాట. ఎచ్చులు చూపించుకోవడం ఎంత ఘోరంగా ఉంటుందంటే అది పక్కోడి సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా డ్యామేజ్ చేసేటట్టు, అంటే ఈగోని లేపుతారనమాట. అవతల వాళ్ళ ఈగోని బాగా లేపుతారు. ఎందుకంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించుకునే ఇళ్ళ వాళ్ళని చూడండి, చాలా అవకతవకలు పడుతూ ఉంటారు. ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ వాల్పేపర్ వేయించుకోవాలి, బెడ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, సెల్ఫ్లు అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, దేవుడి రూమ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీ ఉన్నంత రిచ్ మనం కాదు కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మనది అసలే కాదు. కానీ వాళ్ళ ఇల్లు చూడంగానే మనందరికీ ఏమనిపిస్తుంది, అబ్బా మనం ఎప్పుడు కట్టాలో అలాంటి ఇల్లు. అసలు అది మనకి అన్నెసెసరీ థింగ్ కదా. అంటే మనం దాని గురించి ఆలోచించి కూడా టైం వేస్ట్ కదా. అబ్బా అంతలా ఎలా కట్టుకోవాలో, అంతలా ఎలా ఉండాలో, అంత రిచ్ లైఫ్లో ఉంటే బాగుండేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం మన బడ్జెట్కి, మన శాలరీస్కి, మనం మిగిల్చుకున్న ఆదాయానికి, మన ఫ్యామిలీకి సరిపడా మనం ఒక చిన్న మోస్తరులోనే మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకొని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందే లెవెల్లో ఉంటారు ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేయించుకునే వాళ్ళు గినక ఈ వీడియో చూసారంటే, ఈ ఇల్లు ఇంత బాగుంది, ఈ బెడ్కి ఇలా లైటింగ్స్ వచ్చాయి బ్యాక్ సైడ్, సో మనం కూడా అలా పెట్టించుకుంటే బాగుండు. మరి అలా పెట్టించుకున్నప్పుడు ఒక 50,000 60,000 ఖచ్చితంగా తేడా వస్తుంది. పోనీలే ఇష్టపడ్డారు కాబట్టి 50,000 60,000 పోనీలే అని బెడ్ వరకు పెడతారనుకో, బ్యాక్ సైడ్ లైటింగ్స్ వచ్చేటట్టు మంచిగా డిజైన్ చేయించుకుంటారు. ఇంకోటి కూడా నచ్చుద్ది, మెయిన్ డోర్ నచ్చుద్దో లేకపోతే ఇంకేదైనా నచ్చుద్దో, వాటికి కూడా 50,000 లెక్కేసుకుంటూ పోతే 10 ఐటమ్స్కి 10,50,000 పెరిగితే 5 లక్షలు అక్కడ తేడా వస్తుంది. సో అంత తేడా వచ్చినప్పుడు అది మెయింటైన్ చేయగలరా? పోనీ అప్పో సొప్పో తీసుకొచ్చి పెడతాము, ఎందుకంటే మనకు నచ్చింది కదా. నచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా. తిరిగి కట్టేటప్పుడు మనకి ఎంత బాధ తెలుస్తుందంటే, మనం ఆల్రెడీ మన ఇంటి మీద లోను ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకుంటాము, చేసుకుంటాము, వాటికి ఇంట్రెస్ట్లు పే చేసుకోవాలి, అండ్ ఈ ఎక్స్ట్రా 5 lakhsకి పే చేసుకోవాలి. అప్పటికప్పుడు ఉత్సాహం అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఎలాగా మనం పెడుతున్నాం, తర్వాత పెట్టలేము, సో ఇప్పుడే మనం ఇన్వెస్ట్ చేద్దామన్న ఆలోచనతో లేనిపోని ఆలోచనలు తెచ్చుకొని మరీ మనం ఇలాంటి డిజైన్స్ పెట్టుకున్నాం అనుకోండి, సఫర్ అయ్యేది మనమే. వాళ్ళకి ఏం పోయింది, చక్కగా మందిళ్ళని మంది కొంపల్ని చక్కగా చూపిస్తారు. ఇది ఇలా చేయించుకోండి, ఇది ఇలా చేయించుకోండి, ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది, ఇది అక్కడ ఉంటే బాగుంటుంది. వీళ్ళకేమో వీడియో వస్తుంది, ఆ వీడియో వల్ల వ్యూస్ వస్తాయి, ఆ వ్యూస్ వల్ల డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళు చూపిస్తారు, వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చూపిస్తారు. కానీ చూసే మనకి నిజంగా అండి, మనం ఎంత మనలో ఉండే ఒక రకమైన ఈగోనెస్ బయటకు వస్తుంది. మేము చేయించుకోలేమా, మనం కూడా చేయించుకుందాం, 10,000 తేడా వస్తే వచ్చిందిలే అలాంటిది పెట్టేసుకుందాం, ఎంత బాగుందో చూడ్డానికే బాగుంటాయండి కొన్ని. వాటిని మళ్ళీ మనం చేసేసరికి మన తల ప్రాణం తోక్కొస్తుంది. ఇప్పుడు కొన్ని డిజైన్స్ ఉన్నాయండి, మీరు సపోజ్ ఆ బెడ్కి బ్యాక్ సైడ్ ఉన్న వాల్స్ అంటే అలా లైటింగ్స్ రావడానికి చేసిన ఏర్పాట్లని మీరు జస్ట్ చూసారు, కానీ దాన్ని క్లీన్ చేయకపోతే అది ఉన్నంత చెత్తగా ఇంకొకటి ఉండదు. నిజంగా నేను చెప్తున్నాను, ఎప్పటికప్పుడు క్లాత్తో క్లీన్ చేసుకుంటూనే కూర్చోవాలి. ఒక చిన్న డోరే మనం రెడీ చేయించుకొని రకరకాల డిజైన్స్ వేయించుకొని రకరకాల మోడల్ వేయించుకొని మనం పెట్టామే అనుకోండి, దాని మీద కొంచెం డస్ట్ పడ్డా ఆ డస్ట్ బయటికి బాగా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి చచ్చినట్టు ప్రతిరోజు తుడుచుకోవాలి. కొన్ని ఉంటాయి మన కళ్ళకి నచ్చినంత మన బాడీ మళ్ళీ ఆ పనులు చేయడంలో సహకరించదన్నమాట. ఆటోమేటిక్గా మన బాడీ డల్ అయిపోతుంది. ఏముందిలే రేపు తుడిచేసుకుందాం నిదానంగా, ఏముంది ఒక్క రోజుకి ఏమైద్దిలే అని చెప్పేసి అనిపిస్తుంది. మళ్ళీ ఆ పని చేద్దాం అనుకున్నప్పుడు మళ్ళీ బాడీ ఇదే రెస్పాన్స్ ఇస్తుంది మనకి. 2 రోజులకి ఏం పాడవుతుంది, రేపు చేసుకోవచ్చులే, తర్వాత 3 రోజులు, తర్వాత 4 రోజులు, ఆఖరికి ఒక నెల రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూసో బయట వాళ్ళు ఎవరైనా చూసో ఏందమ్మా ఇంత డస్ట్ పట్టుంది అన్నప్పుడు, అప్పుడు మన కోపము, మన చిరాకు, మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చి మనం లేసి దాన్ని క్లీన్ చేస్తాం. సో నెలకు ఒకసారి క్లీన్ చేసేదాన్ని మనం ప్రతిరోజు క్లీన్ చేయాలంటే చేయగలుగుతామా? ఎన్ని ఉంటాయండి ఇంట్లో ఆడవాళ్ళకి. నిజం చెప్పాలంటే వాళ్ళ తిండి వాళ్ళకి తినే టైమే సరిగ్గా ఉండదు. మీరు గమనించండి, చాలామంది మగవాళ్ళు వేరే వాళ్ళు అంటుంటారు, ఏం చేస్తారు మీరు ఇంట్లో ఉండి ఖాళీనేగా అంటారు. మేము ఖాళీగా ఉంటే గిన్నెలు ఎవరు కడగాలి, గిన్నెలు ఎవరు సర్దాలి,
తర్వాత వంట ఎవరు చేయాలి, టిఫిన్కి ఎవరు నానబెట్టాలి, మళ్ళీ టిఫిన్ ఎవరు చేయాలి. మీకు ఒక ఇడ్లీ చట్నీ చేసేటప్పుడు తినే 4 ఇడ్లీలు మాత్రమే, కొంచెం చట్నీ మాత్రమే కనిపిస్తుంది. ఒక చట్నీ చేయాలంటే కాసేపటిదాకా పల్లీలు సన్న మంట మీద వేయిస్తేనే మీకు ఆ రుచి వస్తుంది. గబగబా ఏముంది ఒక నిమిషంలో వేయించేద్దామని పెద్ద మంట పెడితే అది మాడిపోద్ది, మీరు తినడానికి కూడా ఆస్వాదించలేరు ఆ ఒక్క ప్లేట్ కూడా. సో సన్న మంట మీద ఎంతసేపు నిలబడి వేయిస్తే సరిపోతుంది. తర్వాత దాన్ని చల్లార్చి పొట్టు తీసి దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేసేసుకొని చక్కగా మళ్ళీ ఇడ్లీ పిండి పట్టేసుకొని దాన్ని నైట్ పూట సోక్ చేసి మార్నింగ్ పూట మంచిగా మీకు టిఫిన్ చేసి రెడీ చేసి పెట్టేది. ఒక ప్లేట్ తినరో ఆ 4 ఇడ్లీలకి మీకు ఏముంది చేసేది అని అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ముందు రోజు నుంచో మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము, తెల్లారి మీరు ఇష్టంగా తినడం కోసం. సో ఎప్పుడు అనొద్దండి ఆడవాళ్ళని, మీరు ఏం చేస్తున్నారు ఖాళీనే కదా అన్న మాట ఎప్పుడు మాట్లాడకండి. మీరు తినే 4 గింజల కోసం కూడా 4 గంటలు కష్టపడి పనిచేసే వాళ్ళ కష్టాన్ని చూస్తే మీరు ఆ మాట మాట్లాడరు. ఇన్ని పనులు ఉంటాయండి ఆడవాళ్ళకి. బట్టలు మంచిగా బయటికి మగవాళ్ళు వేసుకొని పోతున్నారంటే రీజన్ ఎవరు? ఉతుకుతారు చక్కగా, ఎక్కడా నలుపు అనేది లేకుండా, మెడల మీద నలుపు అనేది లేకుండా ఉతికేసి రుద్దేసి మంచిగా ఆరబెట్టేసి ఆరంగానే తీసి మడతపెట్టి మళ్ళీ ఐరన్ చేసిన బట్టలు రాగానే సెల్ఫ్లో పెట్టేసి, ఇదంతా చెప్పడానికి నాకు 1 నిమిషం పట్టింది, కానీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఆలోచించండి ఒకసారి. మళ్ళీ మిగతా అన్నీ ఉంటాయా ఫుడ్కి సంబంధించి అన్నీ ప్రిపేర్ చేసే స్నాక్స్ కానీ అన్నీ కిచెనే సరిపోతుందండి. సగం మంది ఆడవాళ్ళకి సగం పూట కాదు 3/4 పూట కిచెనే, మిగతా 1/4 పూట నిద్ర అంతే. అంటే మ్యాక్సిమం ఉన్నంత టైము కిచెన్లోనే వాళ్ళు టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని పట్టుకొని మీరేం చేస్తున్నారంటే 1 నెల రోజులు వాళ్ళ బాధ్యత మీరు తీసుకొని మీరు చేస్తే తెలుస్తుందండి. అలాంటి ఆడవాళ్ళు ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ కోసం పోయి అలాంటి వీడియోలు చూసి ఆ వీడియోల మీద మనకు ఇంట్రెస్ట్ పెరిగి మనం కూడా అలాంటి డిజైనర్ ఐటమ్స్ మన ఇంట్లో పెట్టించుకుంటే ఈ పనులన్నిటికీ తోడు మనం నిద్రపోయే టైం కూడా కేటాయించుకొని మనం క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మనం క్లీన్ చేసే టైం మనకు లేదనుకోండి, మనం వర్కర్స్ని పెట్టుకోవాలి. ఎల్లు కొంచెం ఆ కబోర్డ్స్ క్లీన్ చేయి, లేకపోతే ఆ వాల్ క్లీన్ చేయి, ఆ సెల్ఫ్లు క్లీన్ చేయి, ఆ డోర్స్ క్లీన్ చేయి అని చెప్పేసి పని వాళ్ళని పెట్టుకొని చేయించుకోవాలి. పని వాళ్ళు ఏమన్నా తక్కువ అడుగుతారా? నెలకు వచ్చేసరికి వేలల్లో ఉంటే తప్ప పని వాళ్ళు మన గడప కూడా తొక్కరు. అలా ఉంది ఇప్పుడు పని వాళ్ళ సిచ్యుయేషన్ కూడా. అంటే వాళ్ళకి అదే ఉంటుందిలేండి. బయట మనతో పాటు వాళ్ళు టిఫిన్లు చేసుకోవాలన్నా తినాలన్నా బయట ఏమో రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ వాళ్ళకి తగ్గ డిమాండ్ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ కష్టానికి తగ్గట్టు వాళ్ళు ఛార్జ్ చేసుకుంటారు. మనకు అనిపిస్తుంది అది ఎక్కువని, కానీ వాళ్ళకి అనిపిస్తుంది అన్నిళ్ళు కలుపుకుంటే మనకు వచ్చేది ఇంతే అని. సో ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు దరిద్రపు కొట్టి వీడియోస్ అన్నీ చేసి జనాలకి లేని అటెన్షన్ పెంచి లేని కోరికలు, లేని ఆశలు, లేని ఇబ్బందులు కూడా తీసుకొచ్చి పడతారండి. బాబా ఏం మనుషులో ఏమో. వాళ్ళ దరిద్రపు కొట్టి ఒక్క వీడియోకి ఆ వ్యూస్కి ఆ వచ్చే మనీకి జనాల కొంప కొల్లేరు చేసేదాకా వదలరు. పైగా వీళ్ళు ఇచ్చే గిఫ్ట్లు, వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కూడా వీడియో ఎందుకండి? అందరు ఇవ్వరా? ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 10 years బ్యాకే మాకు తెలిసిన ఒక ఆవిడ ఇంటికి పిలిచి చక్కగా అసలు ఇప్పుడు చూపించినవి ఏవైతే ఉన్నాయో సో అవే సేమ్ ఆవిడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అవే గిఫ్ట్ ఇచ్చారనమాట. వీటితో పాటు కొంచెం వెండి పైన కోటింగ్ వచ్చేసి ఫ్లవర్ లాగా ఉండి కింద దీపం లాగా ఉండేవి రాళ్లతోటో సమ్ డిఫరెంట్ స్టోన్తో ఉందండి. దాంట్లో ఆయిల్ పోసి పైన వెండి ఫ్లవర్ తేలుతూ ఉంటుంది, దాని లోపల ఒత్తేసి వదిలేస్తే చక్కగా ఉంటుందన్నమాట. సో అలాంటి డిజైనర్వి చాలా ఇచ్చారు ఇంతకుముందు. మనం ఒక 10 years బ్యాకే చూసాం. కానీ అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల కొత్త ఆలోచనలు వచ్చి వాళ్ళు కూడా కొత్తగా చేయాలని ఆలోచించి ఇంకెక్కువ బడ్జెట్ పెడతారు. సో అది కరెక్ట్ కాదు. అనవసరంగా జనాలకి లేని ఆశ క్రియేట్ చేయడము, వాళ్ళల్లో ఉన్న ఏదైతే ఆశ ఉందో దాన్ని మేల్కొల్పడం, ఇదంతా అనవసరం కదండి. మనం జనాలకి ఎంతవరకు మంచి చేయాలో అంతవరకే చేయాలి. అనవసరంగా లేనిపోని సమస్యలు వాళ్ళ క్రియేట్ చేసేటట్టు మన వీడియోస్ ఉండొద్దు. కంటెంట్ క్రియేటర్ అంటే ఆ కంటెంట్ 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలి, 10 మంది మునిగేలాగా ఉండొద్దు. సో ఇది నేను చెప్పాలనుకున్నది అయితే ఈరోజు వీడియో. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.